బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఈ 5 టిప్స్ మీకోసం. టిప్ నెంబర్ 1, నిపుల్ ఏరియా చుట్టూ ఎక్కువ సార్లు అనేది వాష్ చేసుకోవద్దు. ఓన్లీ బేబీని బ్రెస్ట్ ఫీడ్ చేసిన తర్వాత మాత్రమే వాష్ చేసుకోండి. టిప్ నెంబర్ 2, ఎప్పుడైనా నిపుల్ చుట్టూ క్రాక్స్ ఏవైనా వచ్చినట్టయితే బ్రెస్ట్ మిల్క్ అనేది 2 to 3 డ్రాప్స్ తీసుకొని ఆ ఏరియా మీద క్రాక్స్ వచ్చిన ప్లేస్ లో రాస్తే ఆ క్రాక్స్ అనేది 2 to 3 డేస్ లో అనేది తగ్గిపోతుంది. టిప్ నెంబర్ 3, ప్రాపర్ లాచింగ్ అనేది ఉండేటట్టు చూసుకోవాలి. అంటే బేబీ ఓన్లీ నిపుల్ ఏ పట్టుకోకుండా ఆ చుట్టూ ఉన్న ఏరియాలో కూడా మొత్తం అంతా బేబీ మౌత్ లో వెళ్ళేటట్టు చూసుకోవాలి. టిప్ నెంబర్ 4 ఏంటంటే, ఒకవేళ మీకు క్రాక్స్ అవి బాగా ఎక్కువ ఉన్నాయి అయినా తగ్గటం లేదు అని అంటే మీ యాంటీబయాటిక్ క్రీమ్ అనేది అప్లై చేసుకొని బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే ముందు ఆ క్రీమ్ అంతటిని మళ్ళీ వాష్ చేసి నీట్ గా క్లీన్ చేసి అప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చేయండి. టిప్ నెంబర్ 5 ఏంటంటే, ఆ నిపుల్ ఏరియా అనేది సాఫ్ట్ గా సపుల్ గా ఉండడానికి కొన్ని మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ ఆర్ ఆయింట్మెంట్స్ లేదంటే కొబ్బరి నూనె అనేది వాడచ్చు. ఇది ఎప్పటి నుంచి చేయాలంటే రైట్ ఈ 9th మంత్ ఆఫ్ యూర్ ప్రెగ్నెన్సీ నుంచి ఈ మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకుంటా ఉంటే ఆ నిపుల్ ఏరియా అనేది చాలా సాఫ్ట్ అండ్ సపుల్ గా ఉంటుంది. డూ ఫాలో అండ్ థ్యాంక్ యూ.